ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 1 to 75 వరకు సాధారణ సూత్రాలు ఉంటాయి. కాంట్రాక్ట్ న్యాయశాస్త్రం యొక్క సాధారణమైనటువంటి సూత్రాలన్నీ సెక్షన్ 1 to 75 వరకు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలన్నీ కూడా సెక్షన్ 124 to సెక్షన్ 238 వరకు ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్టులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఉంటాయి. కాంట్రాక్ట్ చట్టము 1872 యొక్క మొదటి 6 అధ్యాయాల్లోనూ కాంట్రాక్టు ఏర్పాటుకు సంబంధించిన వివిధ దశలు, ఆవశ్యకాలు, కాంట్రాక్టు నిర్వర్తన, కాంట్రాక్టు భంగము, కాంట్రాక్టు నివారణోపాయాలు, వీటిలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. మొదటి 6 అధ్యాయాలు. మిగిలిన అధ్యాయాల్లో అంటే ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్ట్స్ అంటే 7వ అధ్యాయం నుంచి ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్టులు అంటే ఇండెమినిటీ, గ్యారంటీ, బెయిల్మెంటు, తాకట్టు, ఏజెన్సీ కాంట్రాక్టులు ఇలాంటివన్నీ కూడా చర్చించడం జరిగింది. ఇవి కేవలం వ్యాపారస్తులకే కాకుండా ఇతరులకు కూడా అవసరమైనవి. ఇతర వ్యాపారానికి సంబంధించినటువంటి శాసనాలు ఈ చట్టంలోని సాధారణ సూత్రాల ఆధారంగా ఏర్పాటు చేసినవే. కాంట్రాక్టు పార్టీలకి ఈ న్యాయ సూత్రాల ప్రకారం కాంట్రాక్టు పార్టీలకి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఆచార సాంప్రదాయాలకి భంగం కలగకూడదు. అలాగే ఈ చట్టము చాలా సంపూర్ణమైనది మరియు విస్తృతమైనది. అలాగే న్యాయశాస్త్రం వలన ఉత్పన్నమయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి హక్కులకి బాధ్యతలని తెలియజేయటంతో పాటు వాటి పరిమితులను కూడా ఈ చట్టం తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ భారత కాంట్రాక్టు చట్టము 1872 లేదా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872కి కొన్ని ప్రమేయాలు మరియు పరిమితులు ఉన్నాయి. ఈ చట్టం ఏంటంటే వ్యక్తికి వర్తించేటటువంటి అన్వయ హక్కులకు సంబంధించిన అంశాలను మాత్రమే చర్చిస్తుంది. సర్వాన్వయ హక్కుల అంశాలని వదిలేసింది. అంటే వ్యక్తులకు సంబంధించినవి మాత్రమే ఇందులో చర్చించడం జరుగుతుంది. రెండోది, పార్టీల కాంట్రాక్టు ప్రామిసీల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల సిద్ధికి ఇది తోడ్పడుతూ ఉంటుంది. అది సిద్ధించినప్పుడు ఇది నివారణోపాయాలని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టు ఇవన్నీ బిజినెస్ లాస్లో భాగాలు. దీనికి ముందు అసలు కాంట్రాక్టు అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సాధారణమైనటువంటి పరిభాషలో సెక్షన్ 2H భారత కాంట్రాక్టు చట్టము
1872 కాంట్రాక్ట్ను ఎలా నిర్వచిస్తూ ఉందంటే, అమలుపరచడానికి అవకాశం కలిగి ఉన్న ఒప్పందాలన్నీ కాంట్రాక్టులే అంటుందండి. అంటే సెక్షన్ 2H ప్రకారం, ఇది మామూలు సాధారణమైనటువంటి పరిభాషలో ఈ 1872 భారత కాంట్రాక్టు చట్టంలో ఉన్న నిర్వచనం ఏంటంటే, అమలుపరచడానికి అవకాశం కలిగి ఉన్న ఒప్పందాలని కాంట్రాక్టు అని అంటారు. అంటే అది అమలుపరచడానికి వీలుగా ఉండాలి. అమలుపరచడాలంటే మళ్ళీ దానికి చాలా ఆవశ్యకాలు ఇవన్నీ ఉంటాయి. అంచేత అమలుపరచడానికి అవకాశం కలిగినటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా కాంట్రాక్టులు అంటారని. రెండోది సాల్మండ్ మహాశయుని నిర్వచనం ప్రకారము కాంట్రాక్టు అంటే రెండు పార్టీల మధ్య బాధ్యతలను నిర్వచించి ఏర్పాటు చేయు ఒప్పందము. దీని ప్రకారము రెండు అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒప్పందం ఉండాలి, రెండోది న్యాయశాస్త్రం ప్రకారం అమలు చేయటానికి అవకాశం లేదా వీలు కలిగి ఉండాలి. ఇలాంటి ఒప్పందాన్ని అగ్రిమెంట్ అని కూడా అంటారు. ఈ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని అగ్రిమెంట్ అని కూడా పిలుస్తారు అని ఈయన అన్నాడు. సాల్మండ్ ప్రకారం మరొకసారి డెఫినేషన్ చెప్తాను. రెండు పార్టీల మధ్య బాధ్యతలు నిర్వచించి ఏర్పాటు చేయు ఒప్పందము. అంటే ఇద్దరు పార్టీలు ఉంటారో, వాళ్ళిద్దరు పార్టీల మధ్య ఒకటి బాధ్యత వేరే ఒకడికి హక్కు అవుతుంది, వేరొకడికి బాధ్యత వేరే వాడికి హక్కు అవుతుంది. వాటిని నిర్వచించి దాని ప్రకారం ఏర్పాటు చేసే ఒప్పందాన్ని కాంట్రాక్టు అంటారని ఈయన అన్నాడు. అయితే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఒప్పందం ఉండాలి, రెండోది న్యాయశాస్త్రం ప్రకారం అమలు చేయడానికి వీలు కలిగి ఉండాలి. ఇది సాల్మండ్ ప్రకారము న్యాయశాస్త్రం, వ్యాపార న్యాయశాస్త్రానికి సంబంధించిన అంశంలో కాంట్రాక్టుకు సంబంధించిన నిర్వచనం. సెక్షన్ 2E ప్రకారము, అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 2E ప్రకారం, అంటే 2E అంటే 2 రెండో సెక్షను, సబ్ సెక్షన్ E ప్రకారము అన్ని పార్టీలకు ప్రతిఫలము చేకూర్చే వాగ్దానము లేదా వాగ్దానముల సముదాయము అగ్రిమెంట్ అన్నాడు ఈయన. అన్ని పార్టీలు అంటే ఇరు పార్టీలు ఉంటారు, ఆ ఇరు పార్టీలకి కూడా ప్రతిఫలం ఉండాలి. ఒకటి వాగ్దానము వేరే వాడికి ప్రతిఫలం అవుతుంది, వేరే వాడి వాగ్దానం మొదటి వాడికి ప్రతిఫలం అవుతుంది. ఇలాంటి ప్రతిఫలాన్ని చేకూర్చే వాగ్దానము కానీ వాగ్దానాల సముదాయము కానీ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవుతుంది. ఈ అగ్రిమెంట్లో రెండు ఆవశ్యకాలను పూర్తి చేయాలి. ఆ రెండు ఆవశ్యకాలు ఏంటంటే, ఒకటి ప్రతిపాదన, రెండోది స్వీకృతి. అంటే ఒక వ్యక్తి వేరే వాడికి ప్రతిపాదన చేయాలి, ఆ వేరేవాడు దానికి ప్రతిపాదించినటువంటి విషయానికి అంగీకారమును తెలియచేయాలి. కాబట్టి అగ్రిమెంట్ అంటే ఏంటంటే ప్రతిపాదన ప్లస్ స్వీకృతి. అగ్రిమెంట్ ఏర్పాటుకు సర్వసమ్మతి కూడా అవసరమే అని చెప్పాడు. ప్రతిపాదన స్వీకృతి అంటే, ప్రతిపాదన అంటే నీ కారుని నాకు 1,00,000 రూపాయలకి అమ్మేస్తావా అని ఒకడు అడిగాడు అనుకోండి. అడిగిన వాడు అమ్మేవాడికి ప్రతిపాదన చేసినట్లు లెక్క. దాన్ని అమ్ముతాను అంటే ప్రతిపాదన అవుతుంది, వితౌట్ కండిషన్స్. ఇంక ఎలాంటి కండిషన్స్ ఏమి ఉండకూడదు. అతను అమ్మేస్తాను అంటే అది ప్రతిపాదనకి స్వీకృతి అవుతుంది. అయితే
అగ్రిమెంట్ అంటే ఏంటంటే ప్రతిపాదన ప్లస్ స్వీకృతి. అయితే అగ్రిమెంట్ ఏర్పడడానికి సర్వసమ్మతి అనేది అవసరం. సర్వసమ్మతి అనేది అవసరం. అసలు సర్వసమ్మతి అనేది ఏంటంటే అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఇరు పార్టీల మనసుల కలయిక. మనసుల కలయిక అంటే ఏంటంటే ఇది అగ్రిమెంట్కి సంబంధించినటువంటి విషయాన్ని ఇద్దరు పార్టీలు ఒకే విధంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అంటే అది ఆయా పార్టీలు ఉపయోగించేటటువంటి భాష మీద ఆధారపడి ఉంటుంది. ఈ అగ్రిమెంట్లో సర్వసమ్మతి ఉన్నదా లేదా అనేదే ప్రధానమైనటువంటి అంశం. అంటే ప్రతిపాదనకి స్వీకృతికి సంబంధించి సర్వసమ్మతి మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సర్వసమ్మతి అనేది ఏంటంటే నా దగ్గర ఒక హీరో హోండా, ఒక పల్సర్, 2 బైకులు ఉన్నాయి. 2 బైకులు ఉంటే నేను ఒక బైక్ అమ్ముతాను అన్నాను. నా ఎదురుగా కూర్చున్న ఒక అబ్బాయితో నా దగ్గర నేను ఒక బైక్ అమ్ముతాను అని అన్నాను. నా ఉద్దేశం ఏంటి? హీరో హోండా 10,000కి అమ్ముతానన్నాను. నేను హీరో హోండా అనుకొని అన్నాను. వాడేమనుకున్నాడు? ఈ 10,000కి పల్సర్ వస్తుంది అనుకున్నాడు. ఇక్కడ ఉద్దేశ్యం వేరు, సర్వసమ్మతి లేదు. నేను ఒకటి అనుకున్నాను, వాడు ఒకటి అనుకున్నాడు. సర్వసమ్మతి అనేది ఏంటంటే ఇద్దరూ ఒకే విధంగా ఆలోచించాలి. ఆలోచనలు క్లియర్గా ఉండాలి. నేను నా దగ్గరున్న నా హీరో హోండా బైక్ని 10,000కి అమ్ముతాను అని అన్నప్పుడు అతను అలాగే కొంటాను అంటే అక్కడ ఇద్దరు ఒకే విధంగా ఒకే మనస్సుతో ఒకే అర్థంతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నట్టు లెక్క. ఇందులో సర్వసమ్మతి ఉంటుంది. నేను ఒకటి అనుకొని కొనేవాడు ఒకటి అనుకొని చేసినట్లయితే అది సర్వసమ్మతి ఉండదు. అయితే అగ్రిమెంట్స్ని బ్రాడ్గా 4 రకాలుగా విభజన చేస్తారు. కాంట్రాక్ట్కి అగ్రిమెంట్ అవసరం. ఆ అగ్రిమెంట్లు 4 రకాలు. ఈ 4 ఏంటంటే సాంఘికపరమైన అగ్రిమెంట్లు. ఒకటోది సాంఘికపరమైన అగ్రిమెంట్లు. రెండోది కుటుంబపరమైన అగ్రిమెంట్లు. మూడోది మతపరమైన అగ్రిమెంట్లు. నాలుగోది న్యాయాత్మకమైన అగ్రిమెంట్స్. ఈ 4 రకాలు ఏమిటి అగ్రిమెంట్స్? ఇందులో సాంఘికపరమైనటువంటి అగ్రిమెంట్స్ అంటే ఏమిటి? సాంఘికపరమైన అగ్రిమెంట్స్ అంటే ఏమిటి? ఈ సాంఘికపరమైనటువంటి అగ్రిమెంట్స్ కాంట్రాక్టుకు సంబంధించినటువంటి బాధ్యతలని కల్పించకపోవటం వలన న్యాయస్థానం ద్వారా అమలు జరగడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ బీకాం పిల్లలందరికీ ఒకరోజు అంటే ఆదివారం
పార్టీ చేస్తాను అని అన్నాను. నేను అన్నాను కానీ చేయలేదు. ఇదేంటి, ఇందులో కంపల్షన్ ఏం లేదు, ఏదో సరదాగా సాంఘికపరమైనటువంటి అగ్రిమెంట్ అంటే ఇదే. లేకపోతే పలానా రోజున మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది రండి అన్నాను, ఆ సమయానికి నేను అరేంజ్ చేయలేకపోయాను. ఇవన్నీ ఏంటి, మన మధ్యన బాధ్యతల్ని సృష్టించలేని అంశాలు ఇవి. ఇవి సాంఘికపరమైనటువంటి అంశాలు మాత్రమే. వీటిని మనం కోర్టు ద్వారా అమలుపరచడానికి వీలు పడదు. కోర్టు ద్వారా మనం న్యాయస్థానం ద్వారా అమలు చేసుకోవడానికి, సాంఘికపరమైనటువంటి అగ్రిమెంట్స్ని అమలు చేసుకోవడానికి అవకాశము లేదు. రెండోది కుటుంబపరమైనటువంటి అగ్రిమెంట్స్. ఈ కుటుంబపరమైనటువంటి అగ్రిమెంట్లని కూడా మనం న్యాయస్థానాల ద్వారా అమలుపరుచుకోలేం. అంటే ప్రతిరోజు కుటుంబ సభ్యులు పరస్పరం ఏదో ఒక వాగ్దానం చేసుకుంటూ ఉంటారు. ఆ వాగ్దానం చేసినంత మాత్రాన అవన్నీ న్యాయాత్మకమైనటువంటి బాధ్యతని సృష్టించలేవు. అంచేత అవి న్యాయస్థానం ద్వారా అమలు చేయడానికి వీలు పడదు. ఉదాహరణకి, ఇంట్లో అబ్బాయి కోపమించుకున్నాడు, భోజనం చేయట్లేదు అని ఒకరు అన్నప్పుడు, ఒరే నువ్వు భోజనం చేస్తే నీకు మంచి బైక్ కొనిస్తాను అన్నాడు. వీడు భోజనం చేసాడు, తర్వాత బైక్ అడిగాడు, నా దగ్గర డబ్బులు లేవన్నాడు. ఇదేంటిది? కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి. న్యాయస్థానాల్లో మనం కోర్టుకు వెళ్ళిపోయి అమలు చేసుకోవడానికి అలాంటి అవకాశం ఉండదు. అంచేత వీటిని అమలు చేయలేము. రెండోది మతపరమైనటువంటి అగ్రిమెంట్స్ లేదా వాగ్దానములు. మతపరమైనటువంటి అగ్రిమెంట్స్ అనేవి ఏంటంటే, ఇవి కొన్ని నమ్మకాలకి, విశ్వాసాలకి సంబంధించిన ఒప్పందాలు. ఇవి కూడా న్యాయస్థానాల ద్వారా మనం అమలు చెయ్యలేము. ఇక నాలుగోది ఏంటంటే న్యాయాత్మకమైనటువంటి అగ్రిమెంట్స్. ఈ న్యాయాత్మకమైనటువంటి అగ్రిమెంట్స్లో ఇద్దరు పార్టీలకి కూడా న్యాయాత్మకమైనటువంటి బాధ్యతని ఏర్పరుస్తాయి లేదా సృష్టిస్తాయి. ఇలాంటి వాటిని, న్యాయాత్మకమైనటువంటి బాధ్యతల్ని సృష్టించేటటువంటి అగ్రిమెంట్స్ని మనం న్యాయస్థానం ద్వారా అమలు చేసుకోవడానికి అవకాశం, వీలు ఉన్నది. ఇవి న్యాయాత్మకమైనటువంటి పరిణామాలని సృష్టిస్తాయి. కాబట్టి వీటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంట్రాక్టు అంటే అగ్రిమెంటు ప్లస్ న్యాయస్థానం ద్వారా అమలు చేయటానికి అవకాశము కలిగి ఉండాలి. అంచేతనే కాంట్రాక్టులన్నీ అగ్రిమెంట్లే, కానీ అగ్రిమెంట్లన్నీ కాంట్రాక్టులు కావు. కాంట్రాక్టులన్నీ అగ్రిమెంట్లే, కానీ అన్ని అగ్రిమెంట్లు కూడా కాంట్రాక్టులు కావు. ఈ న్యాయాత్మకమైనటువంటి బాధ్యత క్రియేట్ చేయగలిగినట్లయితే, అంటే ఏ అగ్రిమెంట్ ద్వారా అయితే న్యాయాత్మకమైనటువంటి బాధ్యతని
మనం సృష్టిస్తూ ఉన్నామో అది కాంట్రాక్టు అవుతుంది. ఈ కొన్ని న్యాయాత్మకమైనటువంటి బాధ్యతలు అగ్రిమెంట్ ద్వారా కాకుండా కోర్టుల ద్వారా, కోర్టు తీర్పుల ద్వారా, క్వాసీ కాంట్రాక్టుల ద్వారా, అపకృతుల ద్వారా కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే సాల్మండ్ అనే న్యాయశాస్త్ర కోవిధుల ప్రకారము కాంట్రాక్టు అగ్రిమెంట్లకు మరియు బాధ్యతలకు సంబంధించిన న్యాయశాస్త్రమే కాదు, ఏ అగ్రిమెంట్ ద్వారా అయితే న్యాయాత్మకమైనటువంటి బాధ్యతలు సృష్టించబడతా ఉన్నాయో, అలాంటి బాధ్యతలు ఏ అగ్రిమెంట్కి అయితే మూలాధారాలని కల్పిస్తూ ఉన్నాయో వాటినే కాంట్రాక్ట్లు అని అన్నారు. సో అంచేత కాంట్రాక్టు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది అవసరం. అయితే సాంఘిక అగ్రిమెంట్లు, కుటుంబానికి సంబంధించిన అగ్రిమెంట్లు, మతపరమైనటువంటి అగ్రిమెంట్లు ఇవి న్యాయశాస్త్రం ద్వారా అమలు చేయడానికి వీలు పడవు. న్యాయాత్మకమైనటువంటి బాధ్యత ఇందులో లేదు. న్యాయాత్మకమైనటువంటి అగ్రిమెంట్లు న్యాయాత్మకమైనటువంటి బాధ్యతను సృష్టించే వాటినే అమలుపరచడానికి వీలు. అంటే వాటికి ఎవరైనా భంగం కలిగించినప్పుడు ఆ భంగం ద్వారా నష్టపోయినటువంటి వ్యక్తి వాటిని కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే సక్రమమైనటువంటి కాంట్రాక్ట్ అంటే ఏమిటి, క్రమమైనటువంటి కాంట్రాక్ట్ ఉండవలసినటువంటి ఆవశ్యకాలు ఏమిటి, వీటిలన్నింటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మరొకసారి బ్రీఫ్గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో సెక్షన్ 175 సెక్షన్ 1 నుంచి 75 సెక్షన్ 75 వరకు సాధారణమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. సెక్షన్ 124 నుంచి సెక్షన్ 238 వరకు ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్టులు ఉన్నాయి. ఈ నిర్వచనాల్లో 1872 భారత కాంట్రాక్టు చట్టము సెక్షన్ 2 సబ్సెక్షన్ హెచ్ ప్రకారము అమలుపరచడానికి అవకాశం కలిగి ఉన్న ఒప్పందాలన్నింటినీ కాంట్రాక్ట్లే అని అంటున్నారు. సాల్మండ్ మహాశయుని ప్రకారము రెండు పార్టీల మధ్య బాధ్యతలను నిర్వచించి ఏర్పాటు చేసేటటువంటి ఒప్పందాన్నే కాంట్రాక్ట్ అని అంటున్నాడు. దీని ద్వారా రెండు అంశాలు ఉన్నాయి. న్యాయశాస్త్రం ప్రకారం అమలుపరచడానికి అవకాశం ఉండాలి, ఒప్పందాన్ని న్యాయశాస్త్రం ప్రకారం అమలు చేయడానికి అవకాశం కలిగి ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే అది కాంట్రాక్ట్ అవుతుంది. సెక్షన్ 2E ప్రకారము అగ్రిమెంట్ అంటే అన్ని పార్టీలకి ప్రతిఫలాన్ని చేకూర్చే వాగ్దానము లేదా వాగ్దానముల సమూహము అయి ఉండాలి. అంటే రెండు పార్టీలకి కూడా న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలం ఉండాలి. దీని ప్రకారం కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ ఉండాలి, అగ్రిమెంట్ అంటే ప్రతిపాదన స్వీకృతి ఉండాలి.
ఈ ప్రతిపాదన స్వీకృతి ఉన్న అగ్రిమెంట్ ఏర్పడాలి అంటే సర్వసమ్మతి అవసరం. సో ఈ వాటికి 1872 భారత కాంట్రాక్ట్ చట్టము మీ దగ్గర ఉన్న ఏదైనా మెటీరియల్ ఈ లెసన్ వింటూ మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైనా చూసి ఒకసారి ప్రిపేర్ అవ్వండి. రేపు సరి అయినటువంటి సక్రమమైనటువంటి కాంట్రాక్ట్కి ఉండాల్సినటువంటి ఆవశ్యకాలు, అక్కడి నుంచి ప్రతిపాదన స్వీకృతి వాటికి ముందుకు వెళదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.